దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. మోస్ట్ ప్రామినెంట్ వర్డ్స్ ఫర్ కొలెషన్స్. ఈ వాక్య భాగాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, కొలస్సీకి రాస్తున్నాడు, అదే రీతిగా ఫిలోమోను. ఇవన్నీ పత్రికలు కూడా అపోస్తలుడైన పౌలు తన చెరసాల్లో ఉండి సంఘాలకు లేఖను రాస్తున్నాడు. ప్రత్యేకంగా కొలస్సీ అనేటువంటి ఆ యొక్క పత్రిక కొలస్సీ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి లేదా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం. ఈ యొక్క కొలస్సీ అనేటువంటి సంఘానికి సంఘ కాపరి వ్యవస్థాపకుడు ఎపఫ్రాస్. ఈ యొక్క సంఘాన్ని నిర్మించడానికి ఎపఫ్రాస్కు, సంఘాన్ని నడిపించడానికి సంఘానికి ఒక లేఖను రాస్తున్నాడు పౌలు. ప్రాముఖ్యంగా ఎఫెసీ అనేటువంటి పత్రిక సాధారణంగా ఒక సంఘము, మనిషి యొక్క శరీరానికి సంఘం కేంద్రంగా సాదృశ్యంగా తీసుకున్నట్లయితే శరీర భాగాల్లో అవయవుల వలె ఎలా పనిచేయాలో సంఘంలో అని ఎఫెసీ పత్రికలో రాయబడుతుంది. ఆ యొక్క శరీరానికి శిరస్సు ఏ రీతిగా పనిచేయాలో కొలస్సీ పత్రిక వివరిస్తుంది. ఈ శిరస్సు అనేటువంటి పత్రికలో అంటే ప్రాముఖ్యంగా అంటే ఆలోచనలు, నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఎంతవరకు అంటే మహిమలోనికి ఎత్తబడేంత వరకు కూడా మనం ఏ రీతిగా జీవించాలో కొలస్సీ పత్రిక వివరించబడింది. ఆ రీతిగా ఫిలోమోను కూడా సంఘ పరిచర్యలో ఏ రీతిగా మరి సంఘం బాధ్యత కలిగి ఉండాలో కూడా ఈ రీతిగా అన్ని పత్రికల్లో ఒక్కొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను వివరిస్తూ ఉంటాయి. మరి ఎపఫ్రాకు ఈ పత్రికను ఇస్తూ కొలస్సీ సంఘానికి వివరిస్తూ ప్రాముఖ్యంగా ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. ఏమన్నదంటే, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. అనేక బోధన విధానాల్లో లేకపోతే డాక్ట్రిన్స్లో కానీ లేకపోతే సంఘ పరిచర్యలో కానీ చాలా చక్కని మాటలు చెప్తూ, చాలా వాక్శక్తిని మాట్లాడుతూ, లేకపోతే కల్పనా కథలతో, లేకపోతే మాయా మంత్రాలతో అనేక సంఘాలు ఈరోజు స్థాపించబడుతున్నాయి. వాటిని మనము విన్నప్పుడు, ఆ వాక్యాలు మనం విన్నప్పుడు ఇది నిజముగా దేవుని వాక్యమా అని గ్రహించినటువంటి తెస్సలోనికే సంఘంను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి వాక్యాన్ని పరీక్షించి తెలుసుకున్నటువంటి బెరయా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సంఘంలో ఉన్న క్రైస్తవులు అపోస్తలుడైన పౌలు చెప్పినా, బర్నబా చెప్పినా కానీ ఇది నిజముగా దేవుని వాక్యమా అని వెళ్ళి చెక్ చేసుకున్నటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉండమని కొలస్సీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కొలస్సీ సంఘానికి అంటే ఆ దినాల్లో అనేక మంది వచ్చి దుర్బోధలు, అనేక మంది వచ్చి వాక్యాన్ని వక్రీకరించేటువంటి వారు, సరైన రీతిగా వాక్యాన్ని బోధించేటువంటి సందర్భాల్లో ఈరోజు ఎన్నో సంఘాల్లో హంగులు, ఆర్భాటాలు కనబడుతూ ఉంటాయి కదండి. వాక్యం కనబడదు. అనేకమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పక్కదో పట్టించేటువంటి విషయాలు చెప్తారు. ఏది సత్యమైన వాక్యము, ఎవరు సత్యం చెప్తున్నారు, ఎవరు వాక్యానుసారంగా మాట్లాడుతున్నారు అంటే నేనైనా సరే, ఎవరైనా సరే ఎవరు సత్యంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనము వాక్యానుసారంగా చెక్ చేసుకున్నప్పుడే అది వాక్యానుసారమా కాదా అర్థమవుతుంది అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రవీణ్ అన్న చెప్పినంత మాత్రాన వాక్యం సరైంది కాదు, లేదా పలానా ఒక గొప్ప ప్రవక్త చెప్పినంత మాత్రాన అది కరెక్ట్ అని కాదు. వ్యక్తిగత ప్రార్థనలో వ్యక్తిగతంగా వాక్యాన్ని కట్టుకోవడం మన కుటుంబ జీవితాలు ఎప్పుడైతే మనం అనుదినమో వాక్యం చేత నెమరు వేసుకుంటామో అప్పుడే మన నిజ జీవితంలో ఇది వాక్యం సరైనది, ఇది సరికాదు అని తేటదేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, ఎవడైనను చక్కని మాటల చేత, చక్కగా రాయబడింది, చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతులు తెలియజేస్తున్నానని మొదటి 2 అధ్యాయాల్లో బోధన విధానాలు నేర్పించాడు కొలస్సీ సంఘానికి. ఇప్పుడు 3, 4 అధ్యాయాల్లో ఎలా పాటించాలో నేర్పిస్తున్నాడు. ఎవరికి నేర్పిస్తున్నాడు అంటే 3వ అధ్యాయం మొదటి వచనంలో చదువుకున్నాము. ఏమనండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు ఆస్క్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎవరండి క్రీస్తుతో కూడా లేపబడిన వారు? యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డాడు, 3వ దినంలో తిరిగి లేచాడు. అంటే ఆయన మరణించాడు, భూస్థాపన చేయబడ్డాడు. అంతకుముందు శ్రమ అనుభవించాడు, సిలువలో ఆయన మరణించాడు. అంటే క్రీస్తుతో కూడా మనము లేపబడాలి అంటే దానికి ముందు అనుభవం కావాలి, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన అనుభవం కావాలి. దానికి ముందు క్రీస్తుతో కూడా చనిపోయిన అనుభవం కావాలి. దానికంటే ముందు క్రీస్తుతో కూడా శ్రమానుభవం కావాలి. క్రీస్తుతో శ్రమ అనుభవాన్ని అనుభవించగలిగితే, ఇక్కడ క్రీస్తు వలే కాదండి, క్రీస్తులాగా మనం కూడా శ్రమ అనుభవించాలని కాదు దేవుని వాక్యం సెలవిచ్చేది. ఏంటి తెలుసా? క్రీస్తుతో శ్రమ అనుభవించడము అంటే యేసు క్రీస్తు ప్రభువారు మన పక్కనే ఉంటారు,
ఆయన శ్రమను అనుభవిస్తారు, అదే శ్రమ కూడా నేను కూడా అనుభవించాలన్నటువంటి ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని అనుభవించారు, ఆ మరణ అనుభవం కూడా నేను కూడా ఆ మరణంలో నేను కూడా పాలు పంపులు కలిగి ఉండాలి. అదే రక్షణ అనుభవం. ఆ రక్షణ అనుభవము నామకార్థపు రక్షణ కాదు, కానీ యేసుక్రీస్తులో నిజముగా ఆ మరణాన్ని అనుభవించడం. ఏ మరణాన్ని? అక్కడ చక్కగా రాశాడు 5వ వచనము, కావున భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష వీటన్నిటిని మనం ఏం చేశాము? చంపివేసి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మినోట బూతులు వీటన్నిటిని విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడు ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావంలోనికి ఇప్పుడు మనం చేయబడ్డాము. పాతవన్నీ వదిలిపెట్టాము. అంటే యేసుక్రీస్తుతో ఉన్నటువంటి మరణ అనుభవం ఏంటండి అంటే ఇక పాత జీవితాన్ని మనం పక్కన పెట్టేసాము, ఇప్పుడు నూతన జీవితంలోనికి మనం వచ్చాము. జీవితంలోనికి వచ్చామనడం కంటే ఇప్పుడు ఇక్కడ చక్కగా వ్రాయబడింది ఏంటి తెలుసా? నవీన స్వభావాన్ని ధరించుకున్నాము అంట. నేను ఒక వైట్ షర్ట్ వేసుకున్నాను అంటే, బ్లూ షర్ట్ వేసుకున్నాను అంటే మీకు కంటి కనబడుతుంది నేను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను. కానీ నా హృదయంలో నేను మంచివాడిగా ఉన్నాను అంటే కంటి కనబడుతుందా? కనబడదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం తేటగా తెలియజేస్తుంది అంటే నవీన స్వభావాన్ని ధరించుకున్నాను అంటే మన నవీన స్వభావాన్ని ఇతరులు చూసే విధంగా కనబడుతుంది. మన జీవితం మారిపోయిందని ఇతరులు దాన్ని గ్రహించేదిగా కనబడుతుంది. అంత మరి పాత జీవితంలో ఇలా ఉండేవాడు, మరి ప్రాచీన స్వభావం ఈ రీతిగా ఉండేది. ఏంటి, నేను పలానా సిగరెట్ తాగేవాడిని మానేశానండి, బాగా తాగేవాడిని, ఇప్పుడు అది కూడా ఆల్కహాల్ మానేశానంటే అవి మన అలవాట్లు, వాటిని వదిలేసాం. కానీ ఈ స్వభావాల్లో నుంచి వచ్చేటువంటి ప్రాచీన స్వభావం ఏంటంటే దేవునికి దూరంగా ఉన్నవి, అయిష్టంగా ఉన్నవి. ఎఫెసీ రాష్ట్ర పత్రిక 2లో అంటాడు ఏంటంటే మనం దేవునికి దూరంగా ఉన్నటువంటి మన యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాము కాబట్టి ఇప్పుడు ఆయన కుమార్తెలముగా ఇశ్రాయేలుతో కూడా మనం సహవారసులముగా అయ్యామని అంటాడు. అదే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్నాము అంటే ఇప్పుడు యేసుక్రీస్తులో మనం ఏమయ్యామంట? యేసుక్రీస్తుతో శ్రమను అనుభవించాము, యేసుక్రీస్తుతో ఆ యొక్క సిలువ బాధ అనుభవించాము, యేసుక్రీస్తుతో ఆ మరణ అనుభవాన్ని అనుభవించాము, యేసుక్రీస్తుతో పాతి పెట్టబడ్డాము. ఇప్పుడు మనము పునరుద్ధరణటువంటి యేసు ప్రభు వలె మన జీవితాలు ఉండాలి అంటే నీవు క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం కావాలి. క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం కావాలి అంటే ఆ యొక్క అన్ని అనుభవాల్లో నుంచి రావాలి. ఇది మరొక వినూత్నమైనటువంటి అనుభవం, ఇది ఒక గొప్ప అనుభవం. క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం అంటే వీఆర్ రిజరెక్టెడ్, వీఆర్ కంప్లీట్లీ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్, వీఆర్ ఇన్ ద న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ అనేటువంటి అనుభవం. ఈ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉంటాడో మనం కొంచెం ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిసం అనేటువంటి క్రమంలో మనం ఏం చేయబడ్డాము? ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. కాబట్టే ఆయనతో కూడా మనము ఇప్పుడు ఎలా లేపబడ్డామని రాయబడింది? తండ్రి మహిమ వలన క్రీస్తు ఎలాగూ లేపబడ్డాడో. చక్కగా గమనించండి. క్రీస్తు తనంతట తానే లేపబడలేదండి. యేసు ప్రభువారు తనంత తానే లేచి నేను ఇదిగో ఇప్పుడు నేను బతికానని చెప్పట్లేదు. అక్కడ తండ్రి యొక్క మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడనో అలాగే మనము కూడా ఆ నూతన జీవాన్ని పొందుకున్నప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభుతో మనం పాతి పెట్టబడితేనే యేసుక్రీస్తులో వలె మనము లేపబడతాము. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ఒక వినూత్న అనుభవం. ఏంటంటే ఒక నామకార్థపు విశ్వాసం కాదు, ఇది ఒక నామకార్థపు రక్షణ కాదు, నామకార్థపు బాప్తిసం అనుభవం కాదు, నామకార్థంగా అందరూ బాప్తిసం తీసుకున్నారు కాబట్టి నేను కూడా తీసుకున్నాను అనేటువంటిది కాదు. నిజమైనటువంటి రక్షణ అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే యేసు క్రీస్తుతో పాతి పెట్టబడినప్పుడే తండ్రి ఏ మహిమైతే క్రీస్తుకిచ్చి అతన్ని లేపాడో అదే అనుభవాన్ని మనకు కూడా పునరుద్ధరణ అనుభవంలోనికి తీసుకుని వెళ్తాడనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎంత చక్కగా రాయబడింది కదా. మనం క్రీస్తుతో కూడా ఇలాంటి లేపబడినటువంటి అనుభవంలో మనం ఉన్నట్లయితే
మనం క్రీస్తుతో కూడా ఇలాంటి అనుభవాల్లో అడుగులు ముందుకు వేస్తున్నట్లయితే, మనం క్రీస్తుతో కూడా నేను కూడా పునరుద్ధాన అనుభవంలోనికి అడుగులు ముందుకు వేస్తున్నాను అనేటువంటి ఆలోచనలు కనుక నీకున్నట్లయితే, క్రీస్తుతో పాతి పెట్టబడే అనుభవం నీకుందా అనే ప్రశ్నతో మనం ముందుకు వెళ్దాము. ఒకవేళ నిజంగా నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను అనే ఆలోచన నాకున్నట్లయితే, రెండవ మాట మనం చూద్దాం, పైనున్న వాటిమే వెదకుడి. రెండవ అంశం ఏంటంటే, క్రీస్తుతో నిజంగా మనం లేపబడిన వాళ్ళమైతే పైనున్న వాటిని వెతుకుతాం. ఎందుకంటే ఇందాక చదువుకున్నాం కదా, భూమి మీద ఉన్నటువంటి విషయాలపైన మనం ఎప్పుడు కూడా దృష్టిని కేంద్రీకరించాం. బహుశా మీరు అడగచ్చు నన్ను, ఏంటంటే ప్రొద్దున లేవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, బిడ్డల చదువులు లేదా వారి యొక్క పెళ్ళిళ్ళు, వివాహాలు, భవిష్యత్తు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఇంపార్టెంటే కదా, వీటన్నిటిని పక్కన పెట్టి ఇంకా దేవుడా నువ్వే దిక్కు అనుకుంటా కూర్చోమని కాదు ప్రియ దేవుని బిడ్డలారా. పైనున్న వాటినే వెతకడము అంటే గివింగ్ ప్రయారిటీ టు ది లార్డ్. మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఆత్మీయ క్రమం ఏ రీతిగా ఉంటుందంటే, ఏదైనా ఒక పనిని తలపెడుతున్నాము అంటే, ఏదైనా ఒక ఆలోచన మీద మనం మొదటిగా స్థానం వేస్తున్నాము అంటే, మనుషుల మీద ఆధారపడకుండా, నలుగురికి ఫోన్ చేసి సలహాలు తీసుకోకుండా, మనం ఎవరు సలహా తీసుకుంటాం? ఫస్ట్ దేవుని పైన ఆధారపడేటువంటి జీవితం, అదే పైన వాటిని వెతకడము. క్రీస్తుతో లేపబడినటువంటి జీవితాలు ఆ రీతిగా ఉంటాయి. ఎప్పుడైతే మనం క్రీస్తులో లేపబడతామో ఇక మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుని మీదనే సంపూర్ణంగా ఆధారపడేటువంటి వారం ఉంటాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగిన, నిస్సహాయ స్థితి మనకు ఎదురైనప్పటికీ కూడా కేవలం దేవుని మీదనే ఆధారపడతాం. అంతేగాని నాకు బాధ ఉందని చెప్పి 10 మందితో పంచుకొని మన బాధని చల్లార్చుకోవాలని మనం ప్రయత్నం చేయము. అది నిజంగా క్రీస్తుతో లేపబడిన అనుభవం. పైనున్న వాటినే మనం వెతికేటువంటి వారంగా ఉంటాము. ఈ పైనటువంటి వాటిని ఎలా మనం ముందు చూద్దామండి. 12వ వచనం మనం చూద్దాము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల్ల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రతి విషయంలో కూడా ఈ సంఘానికి రాస్తూ ధరించుకోండి అంటాడు. అంటే దాన్ని, ఆ స్వభావాన్ని వ్యక్తపరచండి అంటాడు. మన పైన వాటిని యొక్క వెదకటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడును అనుకునేడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణత అనేటువంటి బంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఏంటండి? ఒక పరిపూర్ణత అనేటువంటి బంధమైనటువంటి ప్రేమ మనకు కావాలి. నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, నేను ఇక్కడ నా దృష్టిని మరి పరలోక సంబంధమైన విషయాల మీద నేను కేంద్రీకరిస్తున్నాను, భూ సంబంధమైన విషయాల మీద నేను కేంద్రీకరించట్లేదు. ఒకనాడు నాకు చాలా కోపం ఉండేది, లేకపోతే ఒకనాడు నాకు నేను చాలా బూతులు మాట్లాడేవాడిని, లేకపోతే ఒకనాడు నేను చాలా బలహీనంగా బతికేటువంటి వాడిని. ఇప్పుడు నా జీవితాన్ని నేను మార్చుకున్నాను అని చెప్తే సరిపోదు. ఆ మార్చుకున్నటువంటి జీవితము ప్రతిబింబించేలాగా, ఎవరిని? క్రీస్తును ప్రతిబింబించేలాగా దాన్ని చూపించమంటున్నాడు. అంతేకాదు, నాలో ప్రేమ ఉంది, నాలో సంతోషం ఉంది, నాలో సమాధానం ఉంది అనే ఆత్మఫలాలను మనం ఏం చేయాలంట? ప్రదర్శించి చూపించాలి. వాటిని ఎలా అంటున్నాడు ఇక్కడ? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం ఇవన్నీ కూడా ధరించుకోండి అని అంటా ఉన్నాడు. ఇతరులకు కనిపించేలాగా, ఇతరులు చూసేలాగా, ఇతరులు చూసినప్పుడు ఇతని జీవితం నిజంగానే మారిపోయింది అని మన నడవడిలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో కూడా వీ హ్యావ్ టు ఎంబైబ్ ద క్రైస్ట్ లైక్నెస్ ఇన్ అవర్ లైఫ్. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మరొక మాట ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడైనా తనకు హాని చేసినని ఒకడిని అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. అంతేకాదు, ప్రభు మిమ్మల్ని క్షమించేలాగున మీరును క్షమించుడి. మన పాత జీవితాన్ని వదిలిపెట్టి మన క్రీస్తులోకి వచ్చినప్పుడు దేవుడు మన ప్రతి పాపాన్ని కడిగి వేశాడు. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి ప్రేమమయుడు మన దేవుడు అని తెలుసుకున్న తర్వాత, ఇక మన రాబోయే దినాల్లో మనం ఎప్పుడైనా ఎవరైనా హాని చేసినా కూడా వారిని క్షమించేటువంటి ఆ యొక్క లక్షణాలు కలిగి ఉండమంటా ఉన్నాడు. క్షమించండి. ఎన్నిసార్లు క్షమించాలని యేసు ప్రభువు చెప్పారండి? ఎన్నిసార్లు క్షమించాలంట? 7 సార్లా? 10 సార్లా? 77 మార్లైనా సరే దాన్ని క్షమించాల్సిందే. అంటే ఆ క్షమాపణ అనేటువంటి గుణం గురించి ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని? వీటన్నిటిపైన పరిపూర్ణతకు బంధము. ఏంటండి ఈ బంధం? ఎలా ఉండాలి అంటే పరిపూర్ణతలోనికి రావాలి, కంప్లీట్నెస్. ఆ కంప్లీట్నెస్ రానంత వరకు కూడా మన జీవన విధానం ఎలా ఉంటాయంటే, ఎవడన్నా ఇబ్బంది పెట్టాడు అనుకోండి, ఏం చేస్తామంటే నేను క్షమించేశానండి, కానీ మనసులో ఇంకా ఉంటుంది. అంటే అది పరిపూర్ణత కాదు, అది సంపూర్ణత కాదు. మన విశ్వాస జీవితంలో ఒకదాన్ని వదిలిపెట్టేసాము అంటే అది కంప్లీట్గా లెఫ్ట్ ఇట్ అవుట్. క్షమించేసామంటే ఇంకా ఫర్గివ్ అండ్ ఫర్గెట్, అంతే, ఇట్స్ గాన్, ఓవర్. అలాంటి అనుభవంలోనికి నడిపించబడాలని చెప్పి కొలస్సీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మన సంఘాలను కూడా
జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన విశ్వాస జీవితంలో ఇటువంటి పరిపూర్ణత అనే బంధం, ఇటువంటి ప్రేమను మనం ధరించుకున్నప్పుడే మనం ఏం చేస్తామంటే ఇక భూలోక సంబంధమైన విషయాల మీద మనం కేంద్రీకరించాము. ఓన్లీ పైన వాటిని మనం కేంద్రీకరిస్తాము. ఎప్పుడైతే పరలోక సంబంధమైన వాటి మీద ఆలోచన ఉంటుందో, ఈ భూలోక సంబంధమైన విషయాలపైన ఏముంటుందంటే, ఎవడైనా మనల్ని ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా, దుఃఖపెట్టినా ఏం చేస్తాం? పర్లేదులే, నేను క్షమించేసి. ఎందుకంటే మై థాట్స్ ఆర్ హెవెన్లీ, నాట్ వరల్డ్లీ. ఎందుకంటే ఈ లోక సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయంటే, ఎవడైనా ఇబ్బంది పెడితే మరలా తిరిగి వాడికి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఎవరైనా మనల్ని మరి తిడితే వెనక్కి రివర్స్గా మనం కూడా 2 తిట్టాలి అనేటువంటి ఆలోచనలు ఈ భూసమైనటువంటి ఆలోచనలుగా ఉంటాయి. కానీ పైనుండి వెతికేటువంటి వారి యొక్క ఆలోచనలు ఇక్కడ 2వ వచనం రాయబడ్డాయి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకునకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం ఏమైందంట? మీ జీవం ఏమై ఉంది? క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఇప్పుడు 3వ అంశం మనం చూద్దాం. మన జీవము క్రీస్తుతో దాచబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉండి మన కొరకై ప్రతి దినము విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. మన జీవం దాచబడింది అంటే అర్థం ఏంటి తెలుసా? మన జీవన విధానాలు, మన నడవడి దైనందిన జీవితం గురించి కానీ కాదు, దైనందిన జీవితంలో భద్రత గురించి కాదు, కానీ ఆత్మీయ స్థితి ఒకనాడు పరలోకానికి ఎత్తబడినప్పుడు నిత్య జీవంలో అనేటువంటి నిరీక్షణలో మనం భద్రం చేయబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకనాడు క్రీస్తుతో గనక మనము ఆ మరణ అనుభవంలో గనక వెళ్తే, ఒకనాడు క్రీస్తుతో మనం పాతి పెట్టబడిన అనుభవంలోకి వెళ్తే, ఒకనాడు క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవంలో మనం వెళ్తే, అప్పుడు మన జీవితం ఏమవుతుందంట? క్రీస్తుతో మన జీవం దాచిపెట్టబడుతుంది. నిత్య జీవానికి మనల్ని నడిపించేదిగా ఆ నిరీక్షణ వైపు తీసుకొని వెళ్తుందనే వాక్యం ఇక్కడ మనకు తేటగా కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు 4వ వచనం చూద్దాం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎంత చక్కగా రాయబడింది కదా. మనకు జీవమైనటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎప్పుడండి? ఎప్పుడైతే మనము ఆ పునరుద్ధరణ అనుభవంలో ప్రతి దినము జీవిస్తామో, వెన్ యూ లివ్ ఎ రిజరెక్టెడ్ లైఫ్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్, ఆ ప్రతి దినము మనం పునరుద్ధరణ అనుభవంలో జీవిస్తున్నప్పుడు, పైనున్న వాటినే వెతుకుతున్నప్పుడు, ఇవన్నీ కండిషన్స్. నేను చనిపోయిన తర్వాత నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను కదా, నేను కూడా పరలోకానికి వెళ్ళిపోతా అంటే అదంత సులువైనటువంటి సంగతి కానే కాదు. ఒకవేళ దేవుడు అంత సులువుగా ఉంటే అసలు పరలోకంలోనే డైరెక్ట్గా పుట్టించుండవచ్చు. భూలోకంలో పుట్టించాల్సిన అవసరం లేదు. ఇన్ని శ్రమల గుండా, ఇన్ని పరీక్షల గుండా మన జీవితం అడుగులు వేయాల్సిన అవసరం లేదు. ప్రియమైన బిడ్డలారా, ఆ పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలోకి చేరాలి అంటే దెర్ ఆర్ మెనీ వేస్ టు గో. దేవుని యొక్క కృప, కనికరము, ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత మన మీద ఉంది. ఆయన ఆశీర్వాదం ఉంది, ఆయన నడిపింపు ఉంది, ఆయన దీర్ఘశాంతం ఉంది, ఆయన దయాలత్వం మన మీద ఉంది. ఎస్, కానీ మనం కూడా ఆ యొక్క ఆశీర్వాదానికి ప్రతిస్పందించాలి. మనం కూడా మన బాధ్యతను నిర్వర్తించాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నైతికంగా, నమ్మకంగా జీవిస్తూ అడుగులు ముందుకు వేస్తూ, అంతేకాదు మన దృష్టిని కేంద్రీకరించేటువంటి ఆ క్రీస్తులో మన జీవం దాచిపెట్టబడిందనే నిర్ధారణ ఎప్పుడు కలుగుతుందంటే మనం మహిమగా మార్చబడినప్పుడు, ఈ యొక్క మర్త్యం అనేది అమర్త్యతలో ధరించబడినప్పుడు, క్షయత అక్షయతలను ధరించబడినప్పుడు, మన జీవితము ఘనహీనమైనది ఘనముగా మార్చబడినప్పుడు, బలహీనమైనది మహిమగా మార్చబడినప్పుడే, ఎప్పుడైతే మనము ఆ యొక్క ఆ రూపాంతర అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో, ఎప్పుడైతే మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమై మన జీవితాలు ఇదిగో ఎత్తబడేటువంటి గుంపులోకి మనం వెళ్తామో, అప్పుడే ఈ యొక్క 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షత. ఆ క్రీస్తు యొక్క ప్రత్యక్షత అయినప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. 4వ అంశము మహిమ ప్రత్యక్షత. ఈ మహిమ ప్రత్యక్షత ఎప్పుడు చూడగలుగుతామంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో. ఎత్తబడేటువంటి సంఘం సిద్ధంగా ఉన్నప్పుడే, సంఘములో ప్రతి ఒక్కరము కుటుంబం వలె ఐక్యత అనేటువంటి బంధములో పరిపూర్ణతలో ఉన్నప్పుడే, క్షమాపణ అటువంటి గుణాల్లో పరిపూర్ణతలో ఉన్నప్పుడే, ఆ సంపూర్ణత ఆ యొక్క కుటుంబమైన సంఘములో ఉన్నప్పుడే, ఆ సంపూర్ణత క్రీస్తు ప్రణాళికల్లో, ఆయన ఆలోచనలో మన మీద ఉన్నప్పుడు, మనం దానికి ప్రతిస్పందించేటువంటి క్రైస్తవ బిడ్డలముగా మనం ఉన్నప్పుడే ఆ పరిపూర్ణత ఏం చేస్తుందంట? మహిమ ప్రత్యక్షత వైపు తీసుకొని వెళ్తుంది. ఆ మహిమ ప్రత్యక్షత మనల్ని మరి మర్త్యమైనది అమర్త్యతలోనికి, క్షయత అక్షయతలోనికి తీసుకొని వెళ్తుంది. అదే నిత్య రాజ్యంలోనికి, నిత్య జీవానికి మనల్ని ప్రమోట్ చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకున్నటువంటి అనుభవాల్లో మన క్రైస్తవ విశ్వాస కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవంలోనికి వెళ్ళాలి. నేను రక్షించబడ్డాను అని మనము
కాళ్ళ ఎగరేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. క్రియల్లో మన జీవితాన్ని ప్రదర్శించి చూపించాలి. విశ్వాసాన్ని ధరించుకుని చూపించాలి. మన నడవడిని ధరించుకుని చూపించాలి. క్రీస్తు సారూప్యాన్ని ఇతరులు కనబడేలాగా మనము నడిచి చూపించాలి. అంతేకాని లోపల ఒకలాగా బయట ఒకలాగా జీవించేటువంటి జీవితము కానే కాదు. దేవుని బిడ్డలారా, ప్రతిదినము భూసంబంధమైన వాటి మీద మనము తాపత్రయపడకుండా ప్రతిదినం మన జీవితంలో కష్టంలో, నష్టంలో, బాధలు, ఇబ్బందులు అడుగులు ముందుకు వేసినప్పటికీ కూడా మన ఆలోచనలు దేనిపై కేంద్రీకరించాలి? పైనున్న వాటి మీదనే కేంద్రీకరించాలి. వీ హ్యావ్ టు కీప్ అవర్ ఐస్ టువర్డ్స్ ద టాప్. అప్పుడే మన జీవన విధానాల్లో ప్రతి అడుగులో యేసుక్రీస్తు మనతోనే ఉన్నాడని, ఆయన మనల్ని నడిపిస్తున్నాడని, ఎక్కడికి దాకా నడిపిస్తాడు? నిరీక్షణ దాకా తీసుకుని వెళ్తాడు. ఆ నిరీక్షణ మహిమగా మార్చేటువంటి దినం వరకు మనల్ని సిద్ధం చేస్తుంది. మన ప్రయాణం, మన గమ్యం ఎక్కడికి? నిత్యరాజ్యం. మన గమ్యాన్ని చేరుకునేంత వరకు కూడా, మన నిరీక్షణ ఆ యొక్క మహిమను చూసేంత వరకు కూడా మన సిద్ధపాటు, రక్షణను ప్రతి దినము కాపాడుకుంటూనే ఉండాలని యూదా తన పత్రికలు రాస్తున్నాడు. చూద్దాం యూదా పత్రికలో చక్కగా మాట చూద్దాం. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది కాబట్టి ఆ మొదటి అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏంటండి ఈ యొక్క చక్కగా మాటలు రాస్తూ అంటే అన్నాడు, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గురించి ఆసక్తి కలిగి ప్రయత్నపడుతూ అంటున్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము మీరు ప్రతిదినము పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా ఈ రక్షణ అనేటువంటి విషయంలో అంత్య దినములో దుర్బోధలు కానీ 2:4 మనం చదువుకున్నాం. కొలస్సీ 2:4 ప్రకారము ఎటువంటి మాయా మాటల చేత, దుర్బోధల చేత, రాంగ్ డాక్టర్స్ చేత మనము మోసగించబడి రక్షణను కాపాడుకోలేని స్థితిలో మనం ఉంటామేమో, మన రక్షణను బలహీనపరుచుకునే స్థితిలో మనం ఉంటామేమో, క్రీస్తుతో ఎత్తబడకుండా మనం విడిచిపెట్టబడతామేమోనని యూదా కూడా తన పత్రికలో రాస్తున్నాడు. ఆయన ప్రతి దినము మనము ఏ రీతిగా ప్రయాస పడాలి అని, మనం ఏ రీతిగా ఉండాలంట? మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. రక్షణ విషయంలో అటువంటి పోరాటాలు కావాలి. ప్రతిదినము క్రీస్తు విషయంలో మరి ఆ యొక్క అనుభవాలు మనం చూపించగలగాలి. మన జీవన విధానాల్లో ఆ రక్షణను ప్రతిదినం కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని కాపాడుకోలేక చాలాసార్లు ఎక్కడైనా బలహీనపడ్డామనుకోండి, మరలా సరి చేసుకోవాలి. ఎక్కడన్నా రక్షణ విషయంలో, నిరీక్షణ విషయంలో ఎక్కడ కృంగిపోయి ఉంటే వాటిని మరలా సరిదిద్దుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఇటు మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరలా కొలస్సీ రాసిన పత్రికలో 3వ అధ్యాయము మనం కొన్ని మాటలు మనం చదువుకుందాము. 17వ వచనం చదువుకుందాం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దట్ ఈస్ ద సీక్రెట్. మన క్రీస్తుతో కూడా లేపబడినటువంటి అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఏది చేసినప్పటికీ కూడా, ఏదైనా పని చేసినప్పుడు ఏం చేయాలంటే, అసలు ఈ పని వల్ల దేవునికి మహిమ కలుగుతుందా లేదా? నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఈ వ్యాపారం చేస్తున్నాను, లేకపోతే ఈ యొక్క పలానా మరి చదువుకుంటున్నాను, పలానా వివాహం చేసుకుంటున్నాను, పలానా రిలేషన్షిప్లో నేను ఉన్నాను, పలానా నూతన బంధాల్లోనికి నేను వెళ్తున్నాను, నూతన సంబంధంలోకి నేను వెళ్తున్నాను, వీటి వలన దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోగలిగితే వెరీ సింపుల్, మనము క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవంలో మనం ఉన్నామని. ఏదైనా కార్యాన్ని మనం ప్రారంభిస్తున్నాము అంటే మొదటిగా దేవుని పాదశైలిలో మనం పెట్టినప్పుడు దేవుని యొక్క చిత్తం వరకు మనం లోబడి ఉండి ఆయన యొక్క ఆన్సర్ వచ్చేందాకా మనము వెయిట్ చేయగలుగుతున్నాము అంటే మన ఆలోచనలు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి అనుభవంలో ఉన్నట్టే అనే సంగతిని ఇక్కడ చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే మన జీవితంలో సమృద్ధి, ఆయన దీర్ఘశాంతము, ఆయన దయాళుత్వంలో, మంచితనంలో మన కుటుంబ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు కట్టబడతాయని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ తల్లు వంచి ప్రార్థన చేసుకుందాము. మౌనతుడ పరిశుద్ధుడ, నీకే వేళాసోత చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఇదిగో నాయన, మా వ్యక్తిగత జీవితాల్లో, మా నడవడిలో ప్రభా, మా యొక్క నడకలో మేము అనేక సార్లు ప్రభా తొట్టిల్లిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభా, నీ ప్రేమలో, నీ కృపలో ప్రతిదినం ప్రభా, నీ వాక్యం అనేటువంటి ప్రభా, పరిశుద్ధమైన వాక్యముతో ఉదక స్నానము చేత ప్రభా మీరు పరిశుద్ధపరచడానికి ప్రతిదినం మీరు ప్రయాసపడుతున్నారు. దానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైతే వాక్యాన్ని విన్నారో ప్రభా నాయన, వారి యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితంలో ప్రభా మరొక మెట్టు ఎదగడానికి,
మరొక మెట్టు ప్రభా నాయన క్రీస్తు సారూప్యంలోకి నడిపించబడడానికి ప్రభా భూ సంబంధమైన వాటి విషయాలపైన కేంద్రీకరించకుండా కేవలం నీకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ప్రార్థన, వాక్యము, సంఘము, సహవాసంలో ప్రభా అటు ప్రాధాన్యత కలిగినటువంటి బిడ్డలుగా ప్రభా ఉండేలాగా సహాయం తెచ్చేయండి ప్రభా. లోక సంబంధమైన విషయాలు ఒకనాడు గతించిపోతాయి. ఈ లోకం గతించిపోతుంది నాయన. ఎంత ప్రయాసపడినా కూడా ప్రభా అది ప్రభా నాయన ఒకనాడు గతించిపోయేదే, ఒకనాడు విడిచిపెట్టి వెళ్లాల్సిందే. కానీ ఒకనాడు మేము మీతో ఉండాలి అంటే ప్రతిదినం ఏ రీతిగా సిద్ధపడాలో నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని అందరినీ మీరు హెచ్చరించిన విధానం బట్టి చెల్లిస్తున్నాం. మాలో ఇంకా లోటుపాటు ఉంటే ప్రభా సరిచేయమని ప్రభా, వాళ్ళ ఇంకా బలహీనత ఉంటే బలపరచమని ప్రభా, మాలో ఇంకెక్కడైనా ప్రభా కొరత ఉందేమో ప్రభా నాయన మీరే దాన్ని సరిచేసి ప్రతి ఎగుడు దిగులను ప్రభా సరిచేస్తూ నడిపించమని ప్రభా. అంతేకాదు నాయన ప్రభా, మరి ఎవరైతే ప్రభా నూతనంగా రక్షించబడ్డారని బిడ్డలు మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఇంకా రక్షించబడని బిడ్డలకు ప్రభా నాయన మరొక తరుణం దయచేయమని ప్రభా. ప్రతిదినం ఆలస్యం చేస్తున్నది రాకడ ప్రభానైనా ఇంకా అనేకులు అంతర రక్షణ పొందాలని అగ్నించి లాగినట్టు ప్రభానైనా మరి లాగడానికి ప్రభా నీ బిడ్డలు మరొకసారి కనికరించమని సహాయం తెచ్చి అడుగుచున్నాం. మా కొరకు ఇచ్చిన వాక్యాన్ని ప్రభా నీకు విలాసత చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.